ఇంకా నిన్న లేక మొన్న ప్రభుత్వం ఏర్పాటైతే నెలన్నర కూడా నువ్వు ఓపిక పెట్టలేవా? నిన్ను 11 సీట్లకే పరిమితం చేశారు ప్రజలు. అంటే నీ 5 ఏళ్ల పరిపాలనకు ప్రజలిచ్చిన తిరుగులేని తీర్పు అది. నువ్వు పరిపాలనకు చేతగాని ఒక అసమర్థుడివి, ఒక దుర్మార్గుడివి, ఒక నియంతవి. నిన్ను మళ్ళీ మళ్ళీ ఆదరించే సమస్య లేదు, నువ్వు దిగిపో జగన్ అని గట్టిగా నినదించి తెలుగు ప్రజలు ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థించిన విధానం మొన్నటి ఎన్నికల్లో చూశాం. మరి ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్మోహన్ రెడ్డి అంది వచ్చిన అవకాశాన్ని అసెంబ్లీలో ఉపయోగించుకోకుండా, ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోకుండా, వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది, రైతుల సమస్యలు మాట్లాడచ్చు, ఇవన్నీ ఏమీ మాట్లాడుకోకుండా 24వ తేదీ ఢిల్లీకి పోతాడంట. ఇతను పోతాడంట, వాళ్ళ ఎమ్మెల్యేలను పిలిచిపోతాడంట, వాళ్ళ ఎమ్మెల్సీలను పిలిచిపోతాడంట. ఒకవైపు అసెంబ్లీ జరిగే సమయంలో నువ్వు ఢిల్లీలో ధర్నా పెట్టుకున్నావంటేనే నీకు ప్రజా సమస్యలపైన చిత్తశుద్ధి లేదు, నిన్ను ఎన్నుకున్న పులివెందుల ప్రజలపైన కూడా నీకు బాధ్యత లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో ఉండే సమస్యల గురించి మాట్లాడచ్చు, అట్లాగే పులివెందుల ఎమ్మెల్యేగా పులివెందుల నియోజకవర్గంలో ఏమైనా సమస్యలుంటే మాట్లాడచ్చు. ప్రజా సమస్యలు చర్చించడానికి ఒక అత్యద్భుతమైన వేదిక అసెంబ్లీ. అట్లాంటి వేదికను నువ్వు ఉపయోగించుకోకుండా పారిపోతున్నావంటే ప్రజాస్వామ్యం పైన నీకు అసలు నమ్మకం లేదు జగన్మోహన్ రెడ్డి. ప్రజాస్వామ్య విలువల పైన నీకు ఏమాత్రమో ఆసక్తి లేదు. శాసనసభ అంటే నీకు బాధ్యత లేదు, బాధ్యత లేదు లేదు కాబట్టే నువ్వు శాసనసభ జరిగేటప్పుడు ఢిల్లీలో ధర్నా పెట్టుకోవాలని ప్రకటించావు. ఇది తెలుగు ప్రజలను అవమానించడం తప్ప మరొకటి కాదు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మళ్ళా నిన్ను పులివెందుల్లో కూడా ఓడిస్తారు జగన్మోహన్ రెడ్డి. నీ తీరు మారకపోతే, ప్రజల గురించి బాధ్యతగా వ్యవహరించకపోతే, ఒక పార్టీ అధ్యక్షుడిగా నీ బాధ్యతలను నువ్వు నెరవేర్చకపోతే నీ స్థానం కూడా వచ్చే ఎన్నికల్లో గల్లంతైతుంది జగన్మోహన్ రెడ్డి అని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇంత బాధ్యత లేని వ్యక్తి, ప్రజలు ఈ రకంగా తీర్పు చెప్పినా ఇంకా వాస్తవంలోకి రాని వ్యక్తి ఏమనాలి? ఇతని మానసిక స్థితిని మనం ఏమనాలి? అంటే జగన్మోహన్ రెడ్డి పిచ్చి ముదిరింది, పాకాన పడింది. ఇంకా ఇతను ప్రజల మధ్యన తిరగడానికి అర్హుడు కాదు. ప్రజల మధ్యలో ఉండే అర్హత జగన్మోహన్ రెడ్డి కోల్పోయినాడు అనేది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రకటనలు, వెలువరిస్తున్న నిర్ణయాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. కాబట్టి శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు వాటిని వదిలేసిపోతున్న పులివెందుల ఎమ్మెల్యేని ఏమనాలి, వైసీపీ అధ్యక్షుడిని ఏమనాలో ప్రజలే నిర్ణయం తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన ప్రజా సమస్యల గురించి చర్చించడంతో పాటు వైసీపీ పాలనలో ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని, దుర్మార్గాలని, అట్లాగే అవినీతిని, అక్రమాలని, అసమర్థతని ప్రజలకు తెలియజెప్పడానికి శాసనసభను ఒక మంచి వేదికగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు
ఉపయోగించుకుంటాయని కూడా ఈ సందర్భంగా నేను ప్రజలకు భరోసా ఇస్తా ఉన్నా. అదే సందర్భంలో బాధ్యత లేని వ్యక్తి, శాసనసభ అంటే గౌరవం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో కొనసాగడానికి అర్హుడు కాదని కూడా నేను ప్రకటిస్తా ఉన్నా.